హాయ్ అండి, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు శ్రీ వ్లాగ్స్. ఈరోజు మాకైతే ఒక స్పెషల్ డే అనమాట. ఏంటంటే మా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒక మెమరీ క్రియేట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. అది ఏంటంటే మా చిన్న అబ్బాయి దేవాంష్ హాఫ్ బర్త్డే అనమాట. వాడికి 5 months కంప్లీట్ అయ్యి 6th monthలోకి ఎంటర్ అయ్యాడనమాట. అందుకని చెప్పి కొంచెం ఇంట్లో డెకోర్ చేసి కేక్ కట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. డెకరేషన్ అవుతుందన్నమాట. చిన్నకి మీరు అందరూ కూడా మంచిగా విష్ చేయండి ఫ్రెండ్స్. వాడు పెద్ద అయిన తర్వాత చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మెయిన్గా వీడియోస్ పెట్టడానికి కారణం, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే మన ఫోన్లో తీసినా కానీ ఒకవేళ ఫోన్ పోయినా లేకపోతే డేటా మొత్తం క్రాష్ అయిపోయినా మనకి ఇవన్నీ మెమరీస్ అన్నీ పోతాయి అన్నమాట. అందుకని చెప్పి యూట్యూబ్లో మన లైఫ్ లాంగ్ ఉంటాయి. అందుకనేసి అని చెప్పి మెయిన్ ప్రిఫరెన్స్ అందుకే ఇచ్చాను. ప్లస్ నాకు చాలా ప్యాషన్ అనమాట. వ్లాగింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ డెకరేషన్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. మా హస్బెండ్ అండ్ ఇంకా మా బ్రదర్ చేస్తున్నారు. కొంచెం నీట్గా చేద్దామని చెప్పి అనుకున్నాం. ప్లస్ అంతే నీట్గా అవుతుంది. మంచి పిక్స్ కూడా తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇంకా చిన్నని రెడీ చేస్తున్నాను అనమాట. చిన్న అంటే దేవాంశ్, వాడిని రెడీ చేస్తున్నాను అనమాట. ఫుడ్ పెట్టేసాను. ఫుడ్ పెట్టేసి ఇంకా స్నానం గట్టా చేంజ్ చేసి లోషన్ అది రాస్తున్నాను. ఇంకా వీడిని రెడీ చేసి పడుకోబెట్టాను అనమాట. కాసేపు పడుకున్న తర్వాత అప్పుడు మేము ఇంకా అన్నీ సెట్ చేసుకొని అప్పుడులోకి వాడు కూడా నిద్ర లేచాడు. నిద్ర లేచేసరికి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా జోషిని కూడా రెడీ చేసి వాడికి కూడా కొంచెం ఫుడ్ పెట్టేశాను. వాడు కూడా తినేసి మంచిగా మాకు కోఆపరేట్ కాదు కదా, మాకు చుక్కలు చూపించాడు ఈరోజు అయితే మాత్రం. మీరు ఆల్రెడీగా మనసులో ఒకటి అనుకుంటున్నారు కదా, ఏంటబ్బా ఇంత నెమ్మదిగా, ఇంత స్లోగా, ఇంత పిన్ డ్రాప్గా మాట్లాడుతుందని. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదండి. నేను వాయిస్ ఇచ్చేది నైట్ టైం అనమాట. నా వాయిస్ వల్ల వాళ్ళకి అస్సలు డిస్టర్బెన్స్ కాకూడదు. వాళ్ళు లేచారంటే అస్సలు వాయిస్ ఇవ్వడానికి అవ్వదు. అందుకని చెప్పి ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాను. అదేదో డే టైం ఇవ్వచ్చు కదా అనేసి అనుకోవచ్చు. డే టైం అయితే అస్సలు సమస్యే లేదండి. 2 పిల్లలతో ఎలా ఉండిద్దో తెలుసు కదా, అస్సలు డే టైం అవ్వదనమాట. అందుకని చెప్పి అందరూ పడుకునే తర్వాత నైట్ టైము ఇస్తున్నాను అనమాట. సరేగానండి, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు చూసారు, లైక్ కొట్టారా? లైక్ కొట్టడం అయితే మర్చిపోయారు. ఒక్కసారి ఆ లైక్ సింబల్ మీద గట్టిగా ప్రెస్ చేసి చూడండి, ఏమైందో చూద్దాం. మా చిన్నగాడు అయితే రెడీగా ఉన్నాడు కేక్ కట్ చేయడానికి. వాళ్ళ డాడీని అండ్ వాళ్ళ మామయ్యని. ఇంకా మీరిద్దరు ఎంతసేపు నా కోసం డెకోర్ చేస్తారు, ఫాస్ట్గా చేయండి, నాకు నిద్ర వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. వీళ్ళైతే చాలా కంగారుగా చేశారు. లిటరల్లీ చేసేద్దామన్నంత ఈజీ కాదు చేయడం. 3 hours పట్టింది ఇది చేయడానికి. వాళ్ళిద్దరూ బాగా చేశారు. నేను జస్ట్ మధ్యలో వెళ్ళి హెల్ప్ చేశాను అనమాట. చాలా అంటే చాలా కష్టంగా అంటే కష్టంగా ఏం కాదులేండి. ఇష్టంగా ఉంటే ఏదైనా కష్టం అనిపించదు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఫినిషింగ్ రిజల్ట్స్ చూస్తే. చాలా నీట్గా వచ్చింది డెకరేషన్ అయితే. మంచిగా మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంక ఈ మధ్యలో మా జోషి అల్లరి ఒకటి, నాకు బెలూన్స్ ఇవ్వండి లేకపోతే ఇవన్నీ పీక్ పడేస్తాను, మా తమ్ముడికి మీరు ఏ బర్త్డే చేయవసరం లేదు అనేసి అని చెప్పి వాడిని మేనేజ్ చేస్తూ ఈ డెకోర్ మొత్తం చేసుకొని వచ్చాము. ఇంకా లాస్ట్కి 3 hours తర్వాత కంప్లీట్ అయిందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంకా స్టార్ట్ చేసాము. మా చిన్నగాడు చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా చూస్తున్నాడు. బెలూన్స్ ఏంటి మా ఇంట్లో ఎంత కొత్తగా ఉంది, ఇప్పుడు ఇలా ఉండదు కదా అనేసి అని చెప్పి క్యూట్గా కెమెరా వైపు పిలుస్తుంటే చూడడము, మంచి క్యూట్ స్మైల్స్ ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా వీడిని కూర్చొని పెట్టాను. ఇంకా జోషి ఊరుకుంటాడా, నాకొద్దు వాడిని తీసేయండి నేను కూర్చుంటానని చెప్పి వాడు ఇంకా అల్లరి చేస్తూ ఇంకా చాలా గోలగోలు చేశాడు. అప్పుడు వాళ్ళ డాడీ కేక్ తీసుకుని వచ్చి వాడితో కోయిచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి స్టార్ట్ అయిపోయింది. కట్ చేసాం కేక్. ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మా చిన్నగాడు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో ఫోటో వైపు. కేక్ అయితే నేనే ప్రిపేర్ చేశాను కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా చూడండి మా జోషి కట్ చేస్తున్నాడు. కళ్ళన్నీ కేక్ వైపే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి కూడా. వాడికి పెడుతున్నాను, నాకేంటి పెట్టట్లేదని వాడి నోరు చూడండి ఎలా చాపుతున్నాడో. ఎంత క్యూట్గా, చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు కూడాను.
వాళ్ళ డాడీ చూడండి ఇక్కడ నాకు బలవంతంగా తినిపించాడు అనమాట. వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, వాడికి పెట్టాలని చెప్పి ఇంక వాళ్ళ నాన్నకి కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళందరికీ పెట్టమంటున్నాడు ఏంటి మా డాడీ, నన్ను తినమనుకున్నా అనేసి అని ఆలోచిస్తున్నాడు అనమాట. అంగని చూడండి ఎంత ఫాస్ట్గా పెట్టుకున్నాడు. ఇంక మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొన్ని మంచిగా వచ్చిన పిక్స్ పెడతాను చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే మరి ఉంటా మరి, బాయ్ బాయ్.